ఏంటంటే చాలా ఆనందం అండి. ఇంకా ఆనందానికి మరి మాకు మేము కానీ మా వైఫ్ కానీ వాటితో మాట్లాడినప్పుడు కానీ ఆ క్యాబ్ ఇచ్చినప్పుడు కానీ కొంచెం ఎమోషనల్ గా మేము కళ్ళంటే నీళ్ళు కూడా వచ్చాయి. ఆ రోజు నేను మా అబ్బాయి మాట్లాడడం, నేను ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళాను. ఎక్కడ నితీష్ కుమార్ రెడ్డి, ఎక్కడ అల్లరి చేస్తున్న నితీష్ కుమార్ రెడ్డి ఫేస్ ఒకసారి గుర్తొచ్చింది. ఆ ఫేస్ నుంచి ఇప్పుడు చూసి అప్పుడు ఆడుతున్న మాటలు ఇప్పుడు ఆడుతున్న మాటలు చూస్తుంటే ఈ నిజంగా నా కొడుకు ఎంత అభివృద్ధి చెందాడు. ఇప్పుడు క్రికెట్ లోని అన్ని కూడా అన్ని నేర్చుకున్నాడండి. ఎలాగుండాలి, క్రమశిక్షణ మెయిన్. ఇప్పుడు వాడికి ఏంటంటే మీరు ఎవరినైనా అడగొచ్చండి, హిందుస్థాన్ జింక్ లో ఇక్కడ మన వైజాగ్ గ్రౌండ్ లో నుంచి కానీ ఎవరైనా కోచెస్ కానీ ఎవరైనా ఉంటారంటే మెయిన్ ఏంటంటే క్రమశిక్షణ అండి. టైం అంటే టైంకి ఉండడం, ఏదైనా ప్రాక్టీస్ అంటే టైం టు టైం ప్రాక్టీస్ చేయడం. ఇంకా సినిమాలు కానీ ఫ్రెండ్స్ కానీ నథింగ్ సార్. ఎవరికి అడిగినంత వరకు బయట ఎవరు ఫ్రెండ్స్ లేరండి, లిమిటెడ్ ఫ్రెండ్స్ ఓన్లీ. అందులో కూడా క్రికెట్ గ్రౌండ్ లోనే, అందులో క్రికెట్ తప్పించి ఇక్కడ మా ఉన్న ఊర్లోని కానీ మేము చేస్తున్న ఎక్కడ కూడా బయట వాళ్ళు అనేది లేదండి. వాడికి నిజంగా రికార్డు సార్. ఆయనకి భగవంతుని మరి ఆయనకి ఇచ్చిన గిఫ్ట్ అనుకోవాలి. ఒక క్రికెట్ తప్పించి మైండ్ లో నుంచి ఇంకేం లేదండి. చదువు కూడా మీకు తెలిసే ఉంటది. చదువు గురించి ప్రత్యేకించి నేను చెప్పనవసరం లేదు. ఎందుకంటే అంత క్రికెట్ మీద అంత ఎఫెక్ట్ పెట్టాడు కుర్రాడు. మళ్ళీ నేను స్కూల్కి వెళ్తాడండి, బాగా చదువుతాడని చెప్పడం అది కాదు. కానీ స్కూల్ కాలేజీ మాత్రం మామూలుగా ఏదో నార్మల్ గా అలాగే వెళ్ళిపోతుంది. క్రికెట్ లో మాత్రం నెంబర్ 1 అండి. చదువుతున్నాడు సార్, చదువుతున్నాడు. డిగ్రీ సెకండ్ ఇయర్ అవుతుంది. సెకండ్ ఇయర్ ఇప్పుడు ప్రస్తుతానికి బుల్లయ్య కాలేజీలో వేసాను సార్. అక్కడ ఇప్పుడు ఏంటంటే ఏదో కొన్ని రూల్స్ మార్చారు. వారానికి 3 days అటెండెన్స్ ఉండాలి అనేసి. ఇప్పుడు అక్కడి నుంచి తీసి ఏదైనా మనం ప్రైవేట్ కాలేజీకి ఎక్కడికైనా మార్చాలని చూస్తున్నాం. అంటే కాలేజీలన్నీ క్యూ కడతాయండి. ఎందుకంటే అలా కాదు సార్. ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు ఆ కాలేజీలకి నితీష్ ఇప్పుడు ఒక బ్రాండ్ అంబాసిడర్ అవుతాడు కదా, అంతే కదా. ఇప్పుడు ఆయన పలానా కాలేజీలో చదువుతున్నారంటే అదొక పెద్ద పేరు, వాళ్ళ కాలేజీకి గౌరవం. అది ఆ స్టేజ్కి అది వెళ్ళారు కదా. అంటే చిన్నప్పుడు యాక్చువల్గా తను అల్లరి చేసేవాడు, ఇట్లాగా అల్లరి చేయడం వల్ల ఇలాగ అన్నారు కదా. అల్లరి చేసినప్పుడు అంటే ఫస్ట్ టైం గ్రౌండ్కి తీసుకుని వెళ్ళినప్పుడు అంటే క్రికెట్ బ్యాట్ పట్టుకొని లేకపోతే కర్ర పుల్లలు పట్టుకొని ఇట్లాగా బ్యాటింగ్ చేస్తున్నట్టు ఇట్లాగా అంటే ఆ ప్యాషన్ చూసినప్పుడు మీకేమనిపించిందండి? నేను మామూలుగా అయితే అంటే నాకు బాడీ బిల్డింగ్ అన్న స్పోర్ట్స్ అంటే నాకు ఇష్టం సార్. నాకు ఇష్టం. నేను యాక్చువల్ కబడ్డీ ప్లేయర్ ని. నాకు స్పోర్ట్స్ అంటే మంచి ఇంట్రెస్ట్. అయితే నాకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే ఎప్పటికైనా బాబుని ఫిజికల్ గా ఒక స్ట్రాంగ్ గా చేయాలనేది నాకు ఫస్ట్ నుంచి ఉన్నది. అంటే క్రికెట్ అనేది నాకు ఉద్దేశం ఏం కాదు, ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉండాలి, మంచి బాడీ బిల్డప్ చేయాలి, ఇప్పుడు నుంచే చేయాలనేది నేను ఆడితో పెట్టుకున్న గోల్. ఇంకా అది ఏమైపోయిందంటే క్రికెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైనా సక్సెస్ అవ్వకపోతే, అక్కడ ఏమైనా బాగా ఆడకపోతే నేను ఇంకేదో కబడ్డీయో లేకపోతే రన్నింగో లేకపోతే ఇంకోటి ఏదైనా నేను వెళ్ళేవాడిని. కానీ అక్కడ వెళ్ళిన దగ్గరే సక్సెస్ పొందాడు. Under 14 సెలక్షన్కి వెళ్ళినప్పుడే డిస్ట్రిక్ట్ టీమ్ సెలెక్ట్ అయ్యాడు, స్టేట్ టీమ్ సెలెక్ట్ అయ్యాడు, Under 14 2 సార్లు స్టేట్ సెలెక్ట్ అయ్యాడు. ఇంకెక్కడ నాకు గ్యాప్ కూడా ఇవ్వలేదండి. ఇంకా వాడికి బాగా ఇంట్రెస్ట్ ఉన్నాడు, అందులోనే ఇంకా సక్సెస్ చేద్దామని చెప్పి నేను నితీష్ వెళ్ళినప్పుడు విరాట్ కోహ్లీ అంటే ముందే ఇష్టం, వస్తున్నాడని చెప్పి ఇక్కడి నుంచి ఆనందం. అంటే ఈడికి అవార్డు వచ్చిందని మర్చిపోయాడు. కోహ్లీ ఉన్నాడు, నేను చూడాలి, కోహ్లీని చూడాలన్న దీని మీద వెళ్ళాడు. తీరా మోసం అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఫోటోలు ఉన్నాయి సార్. అంటే చెప్తే కొంతమంది దాన్ని ఏంటంటే ఎలా ఎవరైనా ఇలాగే చెప్తారు అనుకుంటారు. మీకు ఎవిడెన్స్ కూడా ఇస్తాను. అయితే విరాట్ కోహ్లీతో నా రోజు ఫోటో దిగడానికి అవ్వలేదండి. విరాట్ కోహ్లీతో ఫోటో దిగడానికి అవ్వకపోతే విరాట్ కోహ్లీ అంత దూరం ఉంటే ఇక్కడి నుంచి అంటే మరి దగ్గరికి వెళ్ళినవారు కదా, అతను స్టార్ ప్లేయర్, అతను కింగ్ కోహ్లీ అప్పటికే. అలాంటి ప్లేయర్ దగ్గరికి మరి వెళ్ళేవారు కదా సార్, కొంత సెక్యూరిటీ ఉంటది కదా. ఈ మాత్రం దూరం నుంచి సెల్ఫీ అంటే అక్కడి నుంచి ఆయన పడేటట్టు ఒక సెల్ఫీ తీసుకొని 2-3 ఫోటోలు అవి ఉన్నాయి, చాలా లాంగ్ నుంచి తీసుకునేవి. అయితే ఆ రోజు నుంచి చాలా ట్రై చేశాడు సార్. ఆ రోజు విరాట్ కోహ్లీ సార్ని కలవాలని కలవలేకపోయాడు. ఇంకా అక్కడి నుంచి విరాట్ కోహ్లీని కలవడానికి ఒక ప్లాన్ సెట్ చేశాడు సార్. విరాట్ కోహ్లీని నేను కలవాలంటే ఎలా, నాకు నేనెంత వీరాభిమానిని అతను కలవలేకపోయాను, నేను ఎలా కలవాలన్నది అతను ఇంటికి వచ్చిన తర్వాత మాతో కూడా అతనికి అవార్డు వచ్చింది సార్. మన ఆంధ్రాలోనే ఫస్ట్
ఆ అవార్డు రావడం నితీష్ కి. అలాంటి అవార్డు వచ్చినప్పుడు కూడా అవార్డు తీసుకున్న సంతోషం వాడి ముఖంలో కనపడలేదు. వచ్చి నాకు విరాట్ కోహ్లీ ఫోటో ఇవ్వలేదు, చిన్నపిల్లడు కదండి, నాకు విరాట్ కోహ్లీ ఫోటో ఇవ్వలేదు. 16 సార్, 16 లో నుంచి నాకు ఫోటో ఇవ్వలేదు అని కొంచెం బాధపడుతూ ఉండి అక్కడి నుంచి అది మోటివేషన్ తీసుకున్నాడు సార్. నేను విరాట్ కోహ్లీని కలవాలి. ఎలా కలవాలి, మనమేమి పెద్ద డబ్బున్నోళ్ళం కాదు, లేకపోతే మనకేం పలుకుబడి లేదు, మనమేమి పెద్ద స్టార్లు ఏం కాదు, వేరే విధంగా వెళ్ళి కలడానికి. అప్పుడు అనుకున్న నిర్ణయం ఏంటంటే నేను విరాట్ కోహ్లీని కలవాలంటే ఇదే క్రికెట్ లోనే నేను బాగా ఆడి విరాట్ కోహ్లీ చింద నా విరాట్ కోహ్లీ నోటంటే నితీష్ కుమార్ రెడ్డి పేరు వస్తే చాలు అనుకున్న మనిషి ఈ రోజు డైరెక్ట్ గా విరాట్ కోహ్లీ దగ్గరికి వెళ్ళి ఆ క్యాప్ తీసుకోవడమే కాకుండా నెక్స్ట్ ఇన్నింగ్ లోనే అతనితోనే ప్లే చేయడానికి ఛాన్స్ వచ్చింది. ఆ నితీష్ ఇద్దరు కలిసి ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ సెంచరీ చేయడం ఎంత అదృష్టం అంటే నితీష్ కి టీవీలోని ఒక సెంచరీ కొడితే ఇక్కడ పెద్ద డ్యాన్సులు చప్పట్లు కొట్టిన మనిషి అక్కడ చూస్తూ ఆ ఆనందం అది మాకు చూస్తూ మేమెంత ఆనందించాం అంటే బ్యాటింగ్ క్రీజ్ లో ఒక ఎంట్లో కోహ్లీ ఆడుతుంటే నితీష్ ఉన్నాడు. అందులోని విరాట్ కోహ్లీ అంటే వీరాభిమాని, అందులో 100 కోటి విరాట్ కోహ్లీ 100, నితీష్ ఏమో అప్పటికి ఎంత 38 ఎంతో బ్యాటింగ్ చేస్తున్నాడు. బ్యాటింగ్ చేయడం మాకు చూడడానికి 2 కళ్ళు చాలేదు సార్ మా ఆనందం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ విరాట్ కోహ్లీ సార్ నితీష్ ఒక పిచ్ మీద ఆడుతున్నారో నేను చిన్నప్పటి నుంచి పడిన కష్టం అంతా నాకు ఏమి అనిపించలేదు సార్. ఈ రోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానంటే అందరూ అనుకుంటారు నేను కష్టం పడ్డాను, నేను కష్టాలు పడుతూ కూడా నేను వాడిని తీసుకొచ్చాను. ఈ రోజు ఆడు ఎదిగిన స్థాయిని చూసి నేను ఆ కష్టం అంతా నాకు మర్చిపోయింది సార్. చాలా హ్యాపీగా ఉన్నాను. అక్కడ కోహ్లీ సెంచరీ చేసినప్పుడు యువత ల్యాండ్ లో ఉన్న నితీష్ బహుశా అదేదో సినిమాలో శృతి హాసన్ మనసులో నాట్యం చేస్తారు, అలాగే నాట్యం అంటే అక్కడ ఎగిరితే బాగోదని చెప్పి బయటికి కనిపించింది. అదే బయటగా ఉంటే మాత్రం బయట అయితే ఇంకా ఎగిరేవాడేమో ఆయన, అట్లా మనసులో ఫుల్ డాన్స్ చేసి ఉంటాడు. యాక్చువల్ గా అంటే తర్వాత మీతో మాట్లాడారు కదండి, ఫోన్ లో మాట్లాడడం కాన్వర్సేషన్స్ అని అయ్యే తర్వాత రావడం జరిగిందండి. ఇన్సిడెంట్ తర్వాత అవ్వలేదు కదా, సో అక్కడే ఉన్నట్టు ఫోన్ లో మాట్లాడినప్పుడు అంటే ఆ మూమెంట్ కోసం కానీ అక్కడ ఉండే అంటే డ్రెస్సింగ్ రూమ్ లో ఎట్లా ఉంటుంది ఏంటి, ఆ ప్లేయర్స్ తో తినే ఇంటరాక్షన్ ఎట్లా ఉంది, ఇలాంటివి ఏం చెప్పాడా అండి, షేర్ చేసుకున్నారా? నితీష్ కి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే సీనియర్స్ టీమ్ కి సెలెక్ట్ అవ్వక ముందు ఇండియా ఆస్ట్రేలియా ఏకి వెళ్ళాడు. అప్పుడు కొంతమంది అంటే విరాట్ కోహ్లీ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ప్లేయర్లు కాకుండా ఈ కొంచెం మిడిల్లో ఉన్న ఈ విహారీ కదండి, కేఎల్ రాహుల్, సూర్య ఇలాంటి వాళ్ళతో కొంచెం ఆడడం, ఒక 2-3 మ్యాచ్లు ప్రాక్టీస్ మ్యాచ్లు అక్కడ జరిగాయి. అందులో ఆడిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ ఏ టీంకి వెళ్ళిన తర్వాత డైరెక్ట్ విరాట్ కోహ్లీని కలవడం అది చాలా సంతోషం అండి. విరాట్ కోహ్లీని కలిసిన తర్వాత ఫోన్ చేసింది. నేను ఫోన్ చేసి ఏం డాడీ అంటే, డాడీ నువ్వు అనుకున్నది సాధించారంటే అలా ఉండాలి డాడీ అంటే ఇంకా అక్కడి నుంచి చేస్తాడు సార్ పని అంటే మనం చెప్పలేం కానీ చాలా జోక్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకంటే నేను టీవీ చూసినప్పుడే అటు పక్కన 100 కొట్టినప్పుడు ఏదో ఒకటి పోద్దండి, రిమోట్ అయినా పోద్ది లేకపోతే చల్లని పగిలిపోతుంది, అంత అల్లరి చేస్తూ ఉంటాడు. ఎన్ని రిమోట్లు పోయి ఉంటాయి మీ ఇంట్లో? చాలా పగులుతూ ఉంటాయి సార్. అంటే పగలగొట్టాలని కాదు, ఆనందం అంటే హ్యాంగ్ ఓవర్ అట్లా ఉంటుంది పిల్లలు. మాక్సిమం వీళ్ళందరూ చూసేది కూడా అకాడమీలో చూసారు పిల్లలతోనే, అకాడమీ ఫ్రెండ్స్. ఇప్పుడు నితీష్ ఫ్రెండ్ కూడా ఈ రోజు ఐపీఎల్ కి సెలెక్ట్ అయ్యాడు, త్రిపురాన్ విజయ్ శ్రీకాకుళం. నితీష్ కి ఫ్రెండ్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్ సార్. ఇప్పుడు వీళ్ళంతా ఒక బ్యాచ్, మన నితీష్, గుంటూరు రషీద్, త్రిపురాన్ విజయ్, వీరు ముగ్గురు ఒకే ఇయర్ అకాడమీ చేశారు వీళ్ళంతా. ఇప్పుడు మన అవినాష్ అన్న అబ్బాయి కొంచెం సీనియర్ నితీష్ కి, సత్యనారాయణ రాజు కూడా సీనియర్, కాకినాడ అబ్బాయి. వీళ్ళు నితీష్ కన్నా కొంచెం సీనియర్, అయినా వీళ్ళందరూ కలిసి ఆడిన బ్యాచ్ ఇదంతా. యాక్చువల్ గా అంటే ఇప్పుడు మనకి చాలా ఆనందంగా ఉందండి. అంటే మనం వైజాగ్ కుర్రాడు యాక్చువల్ గా ఇండియాకి ఆడుతున్నాడు, ఐపీఎల్ కి ఆడుతున్నాడు. ఇంకోటి ఐపీఎల్ లో లాస్ట్ ఇయర్ అయినా 20 lakhs బేస్ ప్రైస్, ఈ రోజు 6 కోట్లు. 6 కోట్లకు అమ్ముడయ్యాడు. ఎలా ఉందండి? అంటే కోటీశ్వరుడు అయిన ఫీలింగ్ ఉందా మీకు? అంటే కోటీశ్వరుడు అయిన కాదండి, సేమ్ టీం మళ్ళీ. అంటే నితీష్
నితీష్ మీద టీం మేనేజ్మెంట్ ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడండి. మనం 6 కోట్ల 2 కోట్ల 10 కోట్లని కాకుండా అంతమంది సీనియర్ ప్లేయర్స్, ఎంతమంది అండి, 21 మంది టీంకి ఉన్నారు. 21 మందిలో 6 రిటైన్ చేసుకోవాలి, 5 రిటైన్ చేసుకోవాలి. 5లో మా అబ్బాయి ఉన్నాడంటే మాకు ఎంత గర్వం సార్. మీరు 6 కోట్ల అన్న మాట పక్కన పెట్టండి సార్, డబ్బు కాదు. 25 మందిలోనే 5 రిటైన్ చేసుకుంటే అందులో నా కొడుకున్నాడు సార్. అది నాకు ఎంత గర్వం అండి. మేనేజ్మెంట్ ఎంత నమ్మకం పెట్టుకుంది నితీష్ మీద. ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఒమ్ము చేయకుండా నితీష్ మళ్ళీ వాళ్ళు ఏదైతే నమ్మకంతో నిన్ను రిటైన్ చేసుకున్నారో ఆ నమ్మకాన్ని రెట్టింపు చేసి నువ్వు మళ్ళీ అంతటి ఘన విజయాన్ని సాధించాలని ఒక తండ్రిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. మీ వాడు అంటే యాక్చువల్ గా సరే అంటే బ్యాటింగ్ కోసం దానికోసం అడిగే ముందు మేడం అడుగుదాం కొన్ని. సార్ మేడం, యాక్చువల్ గా నితీష్ సెలెక్ట్ అయిన వెంటనే ఫస్ట్ ఎవరికి చెప్పారు? వాళ్ళ డాడీకి చెప్పారా, మీకు చెప్పారా? ఏదైనా ఫస్ట్ వాళ్ళ డాడీకే కాల్ చేస్తాడని. ఇలాంటి క్రికెట్ సంబంధించినంత వరకు ఏదైనా ఫస్ట్ డాడీకే చెప్తారు. గ్రూప్ కాల్ లో అందరిని యాడ్ చేస్తారు. నన్ను, వాళ్ళ సిస్టర్ ని, వాళ్ళ డాడీని ప్లస్ మా బ్రదర్ ఉంటారు, అందరిని గ్రూప్ కాల్ యాడ్ చేసి ఈ శుభవార్త అందరికీ చెప్పాలి అన్నట్టు అందరినీ వీడియో కాల్ చేస్తాడు. బయట ఉంటాడు కదా, అందరిని యాడ్ చేసి ఈ గుడ్ న్యూస్ చెప్తాడు. మన ఇండియన్ తల్లులు అంటే పిల్లలు ఎప్పుడో రోజు పడాపడామని అప్పుడప్పుడు కొడుతూ ఉంటారు కదా, అంటే సర్వసాధారణం. మా ఇంట్లో కూడా నడుస్తూ ఉంటది లేండి. అది అంటే మా ఆవిడ, నన్ను కాదండి, మా పాపని, నన్ను కాదు, పన్నండి. అట్లాగా మీరు ఎప్పుడైనా నితీష్ని అంటే దెబ్బలాడడం లేకపోతే దెబ్బ వేయడం ఎప్పుడైనా జరిగిందా? జరిగిందండి. పాపం చాలా అల్లరి ఎక్కువ కదా, బాగా చదువు దగ్గరే చాలా తన్నులు తినేవాడు, చాలా అల్లరి చేసేవాడు. కానీ చదివేవాడు బానే, అల్లరి చేసే